తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న నిరావధిక సమ్మెలో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ కార్యాలయం ఎదుట మానవహారంగా ఏర్పడి తమ నిరసనలను తెలియజేశారు. ఏఐటీయూసీ జిల్లా నాయకులు రేఖా భాస్కరరావు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ నిరసన కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ఏఐటీయూసీ జిల్లా నాయకులు రేఖా భాస్కరరావు మాట్లాడుతూ మున్సిపల్ రంగంలో ఔట్సోర్సింగ్లో పనిచేయుచున్న పారిశుద్ధ్య ఇంజనీరింగ్ విభాగ ఉద్యోగ కార్మికులను, డ్రైవర్లను, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కార్మికులను, పార్క్ వర్కర్లను, స్కూల్ స్వీపర్లను, టాయిలెట్ వర్కర్లను పర్మనెంట్ చేయాలని, ఔట్సోర్సింగ్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేసేంతవరకు ధరలకు అనుగుణంగా కనీస వేతనాలు 26,000 రూపాయలివ్వాలని, పర్మనెంట్ కార్మికులకు పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ల ఎంకాస్మెంట్ కార్మికుల ఖాతాల్లో జమ చేయాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వర్కర్లు విధుల్లో మరణిస్తే 30 లక్షల రూపాయలు, ప్రమాద బారిన పడితే 10 లక్షల రూపాయలు చెల్లించాలని, టైమ్ స్కేల్ ఉద్యోగ కార్మికులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ జిల్లా నాయకులు రేఖా భాస్కరరావుతో పాటు మాముడూరి నాగేంద్ర ప్రసాద్, బంగారు జగ్గమ్మ, కాకి అప్పలరాజు, బొచ్చా ముద్దుకృష్ణ, బండారు రాంబాబు మరియు నిడదవోలు మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు నిన్న నుంచి సమ్మెలో ఉన్నారు. ప్రధానంగా వాళ్ళ డిమాండ్ ఎవరైతే ఇప్పుడు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు ఉన్నారో వాళ్ళందరినీ రెగ్యులర్ చేస్తానని చెప్పి ఆ రోజు ఇప్పటి ముఖ్యమంత్రి ఆ రోజు ఆయన పాదయాత్రలో జగన్మోహన్ రెడ్డి గారు వాగ్దానం చేయడం జరిగింది. మరి ఆయన అధికారంలోకి వచ్చి 4 సంవత్సరాల 9 మాసాల సమయం కావచ్చు. కానీ ఇంతవరకు ఆయన అన్నమాట నిలబెట్టుకోలేదు. అలాగే వీళ్ళని ఆఫ్కోర్స్ అని చెప్పేసి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను ఆఫ్కోర్స్లో పెట్టారు. దీనివల్ల ఏమవుతుందంటే వీళ్ళకి వచ్చి జీతం 15,000, మెడికల్ అలౌన్స్ 6,000, 21,000గా ఇస్తుండగా ఇందులో ప్రభుత్వ శిక్షణ పథకాలకు సంబంధించి ఒక ఆసరా కానీ, ఫీజు రీయింబర్స్మెంట్ కానీ తదితర పథకాలు గవర్నమెంట్ ఏదైతే ఇస్తుందో అవన్నీ కూడా వీళ్ళు కోల్పోయారు. ఇందులో మా ప్రధానమైన డిమాండ్ ఏంటంటే సుప్రీంకోర్టు ఎప్పుడో తీర్పిచ్చింది, దాన్ని ఇక్కడ ప్రభుత్వాలు అమలు చేయట్లేదు. అది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైనా సరే అమలు చేసే పరిస్థితి లేదు. సుప్రీంకోర్టు సమాన పనికి సమాన వేతనం ఇవ్వమని అడిగింది. మేము కూడా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మా డిమాండ్. ఒకవేళ అది కుదరకపోతే అంతవరకు ఇప్పుడున్న ధరలో పెరిగిన ధరలో సామాన్య మానవుడు బతకలేని పరిస్థితి. ఈ ధరవరం దృష్టిలో పెట్టుకుని కనీస వేతనం 26,000 మేము డిమాండ్ చేస్తున్నాం. అది చాలా సబైంది. దాన్ని ఇవ్వడానికి కూడా ప్రభుత్వం నిరాకరించింది. ఇంకో ప్రధానమైన అంశం, ఇప్పటికి వీళ్ళు 2000 నాకు తెలుసుంటే 2013, 14 అప్పటి నుంచి కూడా అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా, అంటే సుమారు 10 సంవత్సరాలు ఆయా మున్సిపాలిటీలో అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులుగా పనిచేస్తున్నారు. వీళ్ళని రెగ్యులర్ చేయమని, క్రమబద్ధీకరణ చేయమని మా ప్రధానమైన డిమాండ్. దానికి ప్రభుత్వం నో చెప్తుంది. అందువల్ల మేము డిసెంబర్ 7వ తారీఖునే డిఎంఏకి అలాగే సిడిఎంఓ కూడా మేము డిమాండ్ అవుట్ తీసుకోవడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా మేము మున్సిపల్ కార్మికుల సమ్మెలో పోతున్నాం. మొన్న మంత్రివర్గంతో మా నాయకులు కూర్చోవడం జరిగింది. కానీ అందులో ఏది కూడా కొలికి రాకుండానే మళ్ళీ అదరాబదరాగా వాళ్ళు దాన్ని వాయిదా వేసి ఈ నెల 12కి టైం అడిగారు. దానికి మేము ఇవ్వడానికి సుముఖంగా లేదని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే చెప్పారో దాని నుంచి అమలు చేయడంలో పూర్తిగా విఫలమయ్యారు. అది కార్మికులు ఉన్నాయి, ఎంప్లాయీస్కి ఓల్డ్ పెన్షన్ స్కీమ్ ఉన్నాయి, అన్నింటిలో కూడా అన్నింట విఫలమయ్యేది. ఇవాళ రాష్ట్రం అంతా కూడా ఓ పక్కన అంగన్వాడీ సమ్మెలో ఉన్నారు 22-23 రోజుల నుంచి. అలాగే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తీసుకొచ్చి అడ్వకేట్స్ అందరినీ కూడా సమ్మెలో పెట్టాడు. ఈవేళ ప్రధానమైన మున్సిపల్లో ఈవేళ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 50-60 వేల మంది పారిశుద్ధ్య కార్మికులు సమ్మె చేస్తే రేపొద్దున్న ఈ రాష్ట్రంలో ఏర్పడే ఏదైనా సరే అనారోగ్య పరిస్థితులకి ప్రజల అనారోగ్యం గురైనా, లేదా ఈ మధ్యకాలంలో వస్తున్న JN1
వేరియంట్ కరోనా వచ్చినా దాన్ని పూర్తిగా జగన్మోహన్ రెడ్డి బాధ్యత వహించాలి. మొత్తం ఇదంతా కూడా దానికి ఎవరైతే ఈ ప్రభుత్వం దానికి బాధ్యత వహించవలసిన పరిస్థితి వస్తుంది. ఎక్కడైనా చెత్తాచెదారాలు పెరిగిపోయి జనం ఇబ్బంది పడి అనారోగ్యం పాలైతే దానికి పూర్తి బాధ్యత జగన్మోహన్ రెడ్డిది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిదని మేము చెప్తూ వెంటనే సమస్య పరిష్కారానికి వెంటనే మళ్ళీ మినిస్టర్తో మళ్ళీ కూర్చోబెట్టి జాయింట్ మీటింగ్ కూర్చోబెట్టి దీన్ని వెంటనే పరిష్కరించాలని, లేనిచో జరిగే మేము సమ్మెను ఉధృతం చేస్తాం. ఎదురు సంక్రాంతి వస్తుంది, ఇంకోటి వస్తుందని చూడం. మా సమ్మెను ఎలా ఉధృతం చేయాలో, మిగిలిన ట్రేడ్ యూనియన్లు ఎలా కలుపుకొని ఈ రాష్ట్రం అంతా కూడా ఎత్తని ఉద్యమాన్ని తీసుకెళ్తాం. అలాగే వెంటనే దీని పరిష్కారాన్ని చూడాలా. అలాగే ఈ పట్టణ ప్రజలు కూడా అర్థం చేసుకోండి, మేము కొత్త డిమాండ్లు ఏమి అడుగుతలే, కొత్త డిమాండ్లు కాదు, ఇది పాత డిమాండ్లే మేము ప్రభుత్వాన్ని అడుగుతున్నాం. ఈ జగన్మోహన్ రెడ్డి ఏదైతే పాదయాత్రలో ఇచ్చాడో హామీ దాన్ని అమలు జరపమని వీళ్ళ మా డిమాండ్. అందువల్ల ఖచ్చితంగా 26,000 జీతం ఇవ్వాలి, రెగ్యులర్ చేయాలి. అలాగే ఏదైతే సంక్షేమ పథకాలు ఉన్నాయో దానికి మున్సిపల్ కార్మికులు వర్తింపజేయాలని చెప్పి ఏఐటీసీగా మేము డిమాండ్ చేస్తాం. లేనితో ఈ సమ్మెను ఉధృతం చేస్తాం. ప్రజలు అనారోగ్యం గురైతే దీన్ని పూర్తిగా ప్రభుత్వమే బాధ్యత వహించాలని జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిని హెచ్చరిస్తున్నాం. మన వయసు ఏంటి, మన ఏజ్ ఏంటి? ఫోటో మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మికులందరినీ చేయాలి. మున్సిపల్ కాంట్రాక్ట్ హౌస్ సోర్సింగ్ కార్మికులందరినీ జిందాబాద్ ఏఐటీయూసీ, జిందాబాద్ ఏఐటీయూసీ. సమాన పనికి సమాన రాష్ట్రం.